ట్రాన్స్ఫార్మ్ వచ్చినప్పుడు టైం డొమైన్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇవాల్యుయేట్ చేయమంటారు అండ్ రిజల్ట్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాము. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఖరి స్టెప్ ఫైనల్ ఆన్సర్ ఎక్స్ ఆఫ్ ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ప్రొసీజర్ ఏంటని అంటే ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ e⁻j⍵t తో మల్టిప్లై చేసి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఇంటిగ్రేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టీ ఫ్రమ్ -∞ to +∞. అండ్ బిగినర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గైస్ ఇక్కడ -j కాదు, ఈ టీ కూడా కాదు, ఈ -j⍵t వదిలేసేసి ఇక్కడ ఏమి మిగిలిపోతుందో ఆ పార్ట్ అక్కడ ఏమైతే మిగులుతుందో అది ఇక్కడ వేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ మాట్లాడినప్పుడు ఇది చెప్పరు, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వన్. అండ్ ఇంకొకటి ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇవాల్యుయేట్ చేయడానికి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డిస్కషన్ వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మనకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీనికి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే టైం డొమైన్లోకి మారుస్తాము అండ్ అది ఎక్స్ ఆఫ్ టీతో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇవాల్యుయేట్ చేయడానికి ప్రాసెస్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మల్టిప్లైడ్ విత్ e⁻, ఈ కేసులో -j⍵, ఈ కేసులో +j⍵t అండ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రమ్ -∞ to ∞, ఈ కేసులో విత్ రెస్పెక్ట్ టు t, ఇక్కడ ఇట్స్ విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు ఒమేగా అండ్ ఫైనల్గా 1/2π ఇది వచ్చేస్తుంది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి. రిమెంబర్ దిస్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ లాగా ప్రాపర్టీస్లో వస్తుంది. అక్కడ ఏం జరిగిందో మనకు అర్థం కాదు, వాడు ఏం చేస్తాడు, ఎలాగే క్లోజ్ చేస్తాడని చెప్పి. రైట్. అండ్ రిమెంబర్ ఇంకొకటి, ఇట్స్ ఏ బి, ఈ మొత్తం ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో అది సి. ఇక్కడ దిస్ ఇస్ ఏ బి అండ్ సి. ఇట్స్ లైక్ సి ఉన్నప్పుడు ఈ మొత్తం ప్లేస్లో 1/2π నుంచి d⍵ వరకు వీ కెన్ ప్లగ్ ఇన్ విత్ ఎక్స్ ఆఫ్ టీ సింప్లిఫికేషన్ కోసం. ఆర్ ఎల్స్ ఎక్స్ ఆఫ్ టీ ఉన్నప్పుడు దీనికి వెళ్ళొచ్చు రివర్స్. అండ్ ఇక్కడ కూడా ఎక్స్ ఆఫ్ ఒమేగా ఉన్నప్పుడు ఇదైనా ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ లైక్ ఈ సి ఉన్నప్పుడు బి ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ అకార్డింగ్ టు రెడ్యూస్ చేసుకోవడానికి సబ్స్టిట్యూషన్స్ మనం చేసుకుంటాం. అండ్ వన్స్ అగైన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఇస్తారు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టాల్సి వచ్చినప్పుడు ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ e⁻j⍵t తో మల్టిప్లై చేసి ఈ మొత్తం ప్రోడక్ట్ని ఇంటిగ్రేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టీ. అండ్ ఇక్కడ తర్వాత ఎదురొచ్చేది ఏంటంటే సి. ఇట్స్ అ టీ వేరియబుల్ టీ, ఇట్స్ అ వేరియబుల్ టీ. ఒక టీనే ఉండాలంటే నో, వీ కెన్ గో ఫర్ లైక్ ఆల్ఫా, పీ, టౌ ఎక్సెట్రా. ఆ తర్వాత డిస్కషన్ అదే వస్తుంది. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఇట్స్ ఏ టీ ఓవర్ హియర్, ఇట్స్ ఏ టీ ఇక్కడ ఉండాలి అండ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఇంటిగ్రేట్ అయి ఉండాలి. అండ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఇక్కడ ఒమేగా, వీ హ్యావ్ ఒమేగా అండ్ ఇట్స్ పాజిటివ్ ఓవర్ హియర్ అండ్ ఒమేగా ఈ వేరియబుల్ పొజిషన్స్ అలా ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డిస్కషన్లో వచ్చేసి కన్వల్యూషన్ ప్రాపర్టీ. స్టేట్ అండ్ ప్రూవ్ కన్వల్యూషన్ ప్రాపర్టీ అని స్ట్రేట్ వే క్వశ్చన్. అసలు కన్వల్యూషన్ ఏంటని అంటే 2 సిగ్నల్స్ ఇచ్చేస్తారు, 2 సిగ్నల్స్ ఇస్తారు, x1 ఆఫ్ టీ అండ్ x2 ఆఫ్ టీ. కన్వల్యూషన్ పర్ఫామ్ చేయండి అనడానికి ఇది సింబల్ రిప్రజెంట్ చేయడానికి. అండ్ ప్రొసీజర్ వచ్చేసేసి x1 ఆఫ్ టీ ఉంటుంది, x2 ఆఫ్ టీ ఉంటుంది, బట్ డొమైన్ చేంజ్ చేసుకుంటాము, టీ నుంచి టౌలోకి మార్చుకుంటాము. అండ్ ఒకటి యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేసి ఇంకొకటి టైం రివర్స్ చేసుకుంటాం. ఇన్ ద సెన్స్ ఇదైనా రివర్స్ చేసుకోవచ్చు, అలా కాదు ఇదైనా రివర్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకటి మాత్రం అలాగే ఉంచేసేసి ఇది రివర్స్ చేసుకుని చిన్న షిఫ్ట్ ఇస్తాము, లైక్ ఏదో కాన్స్టెంట్ టీ షిఫ్ట్ ఇస్తాము. ఆల్రైట్. సో ఈ ప్రోడక్ట్ని ఇంటిగ్రేట్ చేస్తారు -∞ to ∞ విత్ రెస్పెక్ట్ టు టీ కాదు, విత్ రెస్పెక్ట్ టు టౌ. ఆల్రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ ఓవర్ హియర్ ఇట్స్ అ టౌ -τ d టౌ. అండ్ ఇది టైం డొమైన్ కాబట్టి ఇక్కడ టీ వస్తుంది. ఫ్రీక్వెన్సీ డొమైన్ అయితే ఇట్ మే బి లాంబ్డా, ఇట్ మే బి టౌ, -τ d టౌ ఇక్కడ ఒమేగా వచ్చేస్తుంది. ఇది టైం డొమైన్ కాబట్టి ఇక్కడ టీ. ఆల్రైట్. సో ఇన్ దాట్ వే కన్వల్యూషన్కి డెఫినేషన్ ఇది, కన్వల్యూషన్ బిట్వీన్ 2 సిగ్నల్స్. అండ్ ఇప్పుడు
ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో కన్వల్యూషన్కి ఒక స్టేట్మెంట్ ఉంది, అది ప్రూఫ్తో మనము రివీల్ చేయాల్సి వస్తుంది, ఒక చిన్న స్టేట్మెంట్, ఫైనల్ కన్క్లూజన్, ఇది సమ్మరీ అని చెప్పి. రైట్. అండ్ ఎక్స్ ఆఫ్ టీ ఇస్తే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇలాగ ఇవాల్యుయేట్ చేస్తాము. మరి ఇచ్చిన సిగ్నల్ x1 ఆఫ్ టీ కన్వల్యూషన్ x2 ఆఫ్ టీ ఇది ఇచ్చి ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టమన్నారు అనుకోండి. రైట్. మెథడ్ ఏమైనా మారుతుందా? ఏం లేదు. మళ్ళీ x1 ఆఫ్ టీ కన్వల్యూషన్ x2 ఆఫ్ టీ ఇచ్చిన ఈ సిగ్నల్ e⁻−j⍵t మల్టిప్లై చేసి -∞ to +∞ ఇంటిగ్రేట్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టు టీ. ఇది ఇచ్చిన ఫ్యాక్టర్ అండ్ ఈ ఫ్యాక్టర్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టాలి కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఇంటూ మల్టిప్లైడ్ విత్ e⁻−j⍵t అండ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రమ్ -∞ to ∞ విత్ రెస్పెక్ట్ టు టీ. అండ్ కొంచెం వెనక్కి వెళ్తే ఇంటిగ్రల్ -∞ to e⁻−j⍵t యాజ్ ఇట్ ఈస్ dt. గాయ్స్ ఇక్కడ ఇదే కదా, ఇది కదా. సో అది ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకుంటాం. ఆల్రైట్. దిస్ వన్ ఈ ఎంటైర్ ఇక్కడ నుంచి రెడ్తో మార్క్ చేస్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ అది ఇదే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో కన్వల్యూషన్ ఇంటిగ్రేషన్ అది ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకుంటాం. ఇన్ ద సెన్స్ ఇంటిగ్రల్ -∞ to x1 ఆఫ్ టౌ x2 ఆఫ్ t−τ d టౌ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆల్రైట్. అండ్ తర్వాత ఈ ప్లేస్లో ఇది వచ్చింది, e⁻ ఇది ఉంది, dt ఉంది, అండ్ అన్నీ వచ్చేసినట్టే. ఐ డోంట్ మిస్ ఎనీథింగ్. ఆల్రైట్. సో ఇక్కడ కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా ఎక్సెట్రా అది యూజ్ చేసుకొని రీఅరేంజ్ చేయొచ్చు. ఆల్రైట్. ఇట్స్ లైక్ -∞ to ఒక ఇంటిగ్రేషన్ x1 ఆఫ్ టౌ తీసుకుంటున్నాను, తర్వాత ఇంకొక ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ -∞ to x2 ఆఫ్ t−τ e⁻−j⍵t dt. ఆల్రైట్. ఇన్ ద సెన్స్ ఇదిగోండి ఒక ఇంటిగ్రేషన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఐఎమ్ డన్ విత్ దిస్ వన్, ఇది ఇక్కడ రాసేసాను. రెండు ఇంటిగ్రేషన్ ఇక్కడ వచ్చింది, x2 ఆఫ్ t−τ e⁻−j⍵t dt ఇక్కడ రాసుకున్నాను, అండ్ dτ అక్కడ రాసుకుంటున్నాను, పక్కన dτ ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో టీ వేరియబుల్ అనుకుంటాను. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడేమో టౌ అన్నాను, ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్లో టీ వేరియబుల్ అనుకుంటాను, టీ విత్ రెస్పెక్ట్ టు టీ వేరియబుల్ అనుకుంటాను. అండ్ ఇంటిగ్రేషన్లో ప్రీవియస్గా మీకు చెప్పే ఉంటారు, ఇది సబ్స్టిట్యూషన్కి వెళ్ళిపోవాలి. t−τ ఈక్వల్ టు సమ్ p. సో t ఈక్వల్ టు p ప్లస్ τ. ఇది వేరియబుల్ అయినప్పుడు ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్. సో dt విల్ బీ ఈక్వల్ టు p dp, అంతే కదా. సో ఈ సబ్స్టిట్యూషన్ ఇక్కడ ప్లగిన్ చేసుకుంటే వాట్ ఇట్ విల్ బీ గైస్, నేను ఇక్కడ ఈ లైన్లోనే వేసేస్తాను. t−τ ఈక్వల్ టు వితౌట్ ఫర్ p, రైట్, p సబ్స్టిట్యూషన్ p అండ్ -j అండ్ t ప్లేస్లో t ప్లేస్లో ఇది ప్లగిన్ చేసుకోవాల్సి వస్తుంది. t ప్లేస్లో ఇట్స్ p ఐఎమ్ సారీ, ఇది ప్లస్ t, ఐఎమ్ సారీ, అది అది కరెక్ట్ చేసుకున్నాను. ఇట్స్ సబ్ట్రాక్టింగ్, అటువైపు వెళ్తే యాడ్ అవుతుంది. p ప్లస్ τ ఇన్సైడ్ ద బ్రాకెట్ అండ్ dt is dp, dt is dp. ఆల్రైట్. ఇంకొక చిన్న స్టెప్ ఏంటంటే -∞ to x1 ఆఫ్ τ. గైస్ ఇందులోనే ఇది ఉంది చూడండి, e⁻−j⍵p ఉంది, ఇంటూ e⁻−j⍵τ కూడా ఉంది. ఆ టర్మ్ నేను తీసుకుంటున్నాను. ఆల్రైట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. లైక్ ఇక్కడ ఓకే, ఇక్కడ dp ఉంది, ఇక్కడ dp ఉంది, dp నేను లైక్ అది లేదన్నట్లేదు, dp ఉంది. e⁻p ఒకటి ఉంది, ఇంటూ e⁻−j⍵t
టౌ ఒకటి ఉంది ఇందులోనే. ఆల్రైట్, సో ఇది ఇక్కడ నేను రాసుకుంటున్నాను e రైజ్ టు మైనస్ జే ఒమేగా టౌ ఇక్కడ రాసుకుంటున్నాను, నాకు కన్ఫ్యూజన్, ఇది చెరిపేస్తున్నాను. అండ్ ఈ డీ టౌ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటున్నాను, డీ టౌ. ఒక ఇంటిగ్రేషన్ ఇక్కడ వచ్చేసింది, ఈ రెండో ఇంటిగ్రేషన్ ఇక్కడ వేసుకుంటున్నాను. ఆల్రైట్, లెట్ మీ చేంజ్ ద కలర్ ఫర్ యూ. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x2 ఆఫ్ p e రైజ్ టు మైనస్ జే ఒమేగా p, ఇది రాసేసాను, ఇది రాశాను, అండ్ dp. సో గైస్ మీరు కేర్ఫుల్గా వాచ్ చేస్తే ఈ ఇంటిగ్రేషన్ చూడండి, ఈ ఇంటిగ్రేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్స్ వెరీ మచ్ సిమిలర్ టు దిస్ వన్. రైట్, t ఉండాలి, t విత్ ఇంటిగ్రేషన్ షుడ్ బి విత్ రెస్పెక్ట్ టు t. టౌ ఉంది, ఇంటిగ్రేషన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టౌ. సో ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్స్ x1 ఆఫ్ ఒమేగా. అండ్ ఇది గమనించండి, ఈ ఇంటిగ్రేషన్ గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మధ్యలో మల్టిప్లికేషన్ అవుతున్నట్టు, మల్టిప్లికేషన్. ఇది కూడా t అండ్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు t, p అండ్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు t, p. కాబట్టి ఇది కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మే. ఇట్స్ లైక్ x2 ఆఫ్ ఒమేగా అని చెప్పి క్లోజ్ చేయొచ్చు. అండ్ హియర్ ఇది ఈ రెండు ఫంక్షన్స్ మధ్య మల్టిప్లికేషన్ అవుతుంది. వి స్టార్టెడ్ విత్ కన్వల్యూషన్ ఇన్ టైమ్ డొమైన్ అండ్ వి ఎండెడ్ అప్ విత్ మల్టిప్లికేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సో కన్వల్యూషన్కి సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అండర్లైన్ చేసుకోవాల్సింది. తర్వాత ప్రాబ్లమ్స్ ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని ఈజీ ఆన్సర్స్ రాబట్టేసేయచ్చు డైరెక్ట్గా. ఆల్రైట్, కన్వల్యూషన్ ఇన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ is equal to multiplication, convolution in time domain, sorry, taking back my statement, convolution in time domain is equivalent to multiplication in frequency domain అని చెప్పి ఇది ఒక స్టేట్మెంట్. convolution in time domain, alright, which equals multiplication in frequency domain. ఇంకొకటి కూడా like convolution in frequency domain equals మల్టిప్లికేషన్ ఇన్ టైమ్ డొమైన్, రివర్స్, అది కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అండ్ దానికి సంబంధించి లాస్ట్లో క్లోజ్ చేయడానికి వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్, x1 ఆఫ్ t కన్వల్యూషన్ x2 ఆఫ్ t. ఎలా రాసుకుంటాం కన్వల్యూషన్ ప్రొసీజర్ని? x1 ఆఫ్ టౌ, x2 ఆఫ్ t మైనస్ టౌ, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు d టౌ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఆల్రైట్, సో అది కన్వల్యూషన్. x ఆఫ్ t ఇచ్చి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టమంటే ఇది ప్రొసీజర్. అలా కాకుండా x1 ఆఫ్ t ఇంటూ x2 ఆఫ్ t ఇచ్చి ఇప్పుడు ఈ ఫ్యాక్టర్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టమంటే ఏమైనా కొత్త పద్ధత? లేదు, సేమ్. లైక్ ఇచ్చిన ఈ ఫ్యాక్టర్ని కూడా e రైజ్ టు మైనస్ జే ఒమేగా టీతో మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు t ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. అండ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ యాజ్ ఇట్ ఈస్, x1 ఆఫ్ t కూడా యాజ్ ఇట్ ఈస్. గైస్ ఇప్పుడు ఆ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఉన్నది మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ. లైక్ x ఆఫ్ t అయితే ఏంటి, x2 ఆఫ్ t అయితే ఏంటి, ఇది రాసుకోవచ్చు కదా. x ఆఫ్ t ఇక్కడ ఏమి నొటేషన్ ఇవ్వలేదు, x2 ఆఫ్ t ఈ ప్లేస్లో ఇది ఉంది, ఈ ప్లేస్లో ఆ ఈక్వేషన్ రాసుకోవచ్చు. x1 ఆఫ్ t నేను మార్చలేదు, x2 ఆఫ్ t ప్లేస్లో నేను ఇది రాసుకుంటున్నాను, ఎందుకంటే x ఆఫ్ t ఇలా రాసుకోవచ్చు. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x ఆఫ్ ఒమేగా విచ్ రిజల్ట్స్ ఇన్ x ఆఫ్ t అండ్ x ఆఫ్ t డిరైవ్ చేయడానికి ఇది ఫార్ములా. x ఆఫ్ t ఉంది, నేను ఇది రాసుకుంటున్నాను, 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x2 ఆఫ్ ఒమేగా e రైజ్ టు j ఒమేగా t d ఒమేగా ఏ ప్లేస్లో x2 ఆఫ్ t ప్లేస్లో. అండ్ ఇది ఉంది, ఇది ఇంకా రాయలేదు అక్కడ, ఇంటూ e రైజ్ టు మైనస్ j ఒమేగా t dt. సో గైస్ ఇక్కడ స్టార్టింగ్లోనే నేను మళ్ళీ ఇంకోసారి వీడియో చేయలేను, ఇది 5th టైం, ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాను. మొత్తం రాయడం కరెక్టే, కానీ ఇక్కడ ఒమేగా ఇది 0 అయిపోతుంది. లైక్ j కామన్ తీసి ఒమేగా నాట్ మైనస్ ఒమేగా 0 ఎంటైర్ 0 అలాగ ఉండదు గైస్. ఇక్కడ
ఏ వేరియబుల్ ఉంటే ఏంటి, సేమ్ ఇక్కడ ఒమేగా, ఇక్కడ ఒమేగా, ఇక్కడ ఒమేగా ఉండాలి. ఒమేగా ఉంటే ఏంటి, ఆల్ఫా ఉంటే ఏంటి, ఇన్ ద సెన్స్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ఈ రైజ్ టు జే ఆల్ఫా టీ డి ఆల్ఫా అలాగైనా ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మన టెక్స్ట్ బుక్లో ఇక్కడ లాంబ్డా వేసుకున్నాడు, అది నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. ఓకే, కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఎందుకంటే ఇది ఇది జీరో అయిపోతుంది, ఇది ఇది మైనస్ అయిపోయి జీరో అయిపోద్ది, అది కాదు మనకు కావాల్సింది. అది అలా జరగదు. ఇది కూడా లాంబ్డా, ఆల్రైట్, ఇది కూడా లాంబ్డా. అక్కడ ఏ వేరియబుల్తో డినోట్ చేస్తే ఏంటి, ఆల్రైట్. సో ఇన్ దాట్ వే. తర్వాత మళ్ళీ ఇందాకటి కేసు లాగే వీ హ్యావ్ ప్రొవిజన్, అంటే కొత్తగా ఏం ఇంట్రడ్యూస్ చేయట్లేదు అండ్ మ్యాథ్స్కి విరుద్ధంగా అయితే వెళ్ళట్లేదు. ఇది కమ్యూటేటివ్ లా ప్రకారం ఇష్టం లైక్ రీఅరేంజ్ చేసుకోవచ్చు. నేను అదే చేస్తున్నాను. ఇంటిగ్రల్ -∞ to ∞ x2 ఆఫ్ లాంబ్డా ఇక్కడ రాసుకుంటున్నాను. అండ్ కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఇట్స్ ఈ వాట్ ఎవర్ ఇంటిగ్రేషన్, రెండో ఇంటిగ్రేషన్ -∞ to ∞ x1 ఆఫ్ t. అండ్ గైస్ ఇది ఈ కామన్ తీసేసేసి ఇక్కడ నుంచి ఈ కామన్ -j కామన్ తీస్తే -j ఇక్కడ వచ్చేసింది, సో ఒమేగా, అండ్ ఇక్కడ j వచ్చింది, సో -λ ఇంటూ t తీసేసేయచ్చు. ఇక్కడ d లాంబ్డా, alright, no ఇక్కడ dt రాసుకుందాము. ఇట్స్ d లాంబ్డా ఓవర్ హియర్. ఇక్కడ ఏదైనా మిస్ చేశానా, లేదు, ఇది ఇక్కడ ఇది 1/2 ఇక్కడ వచ్చేసింది. x1 ఆఫ్ t ఇక్కడ ఉంది, ఈ రైజ్ టు -j ఒమేగా -λ తీసేసాను. సో dt ఇక్కడ వేసుకున్నాను, d లాంబ్డా ఇక్కడ వేసుకున్నాను. గైస్ ఇది జాగ్రత్తగా గమనించండి విత్ బ్లూ. ఈ ఇంటిగ్రేషన్ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే వి హ్యావ్ t. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోండి. అంటే ఈ -j కాదు, ఈ t కాదు, ఇందాక చెప్పినట్టు ఈ -j కాదు, t కాదు, ఏం మిగిలిపోయిందో అది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అదే నేను ఫాలో అవుతున్నాను. 1/2π ప్రీవియస్ ఎక్స్ప్రెషన్ నుంచి 1/2π యాజ్ ఇట్ ఈజ్, అండ్ ఇంటిగ్రల్ -∞ to ∞ x2 ఆఫ్ లాంబ్డా. ఆల్రైట్, ఇదే లైక్ ఈ మొత్తం ఏమనుకున్నాము, -j కాకుండా ఇటువైపు ఉన్న t కాకుండా ఇక్కడ ఏం మిగులుతుందో అది బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం మిగిలింది, -j కాకుండా t కాకుండా x1 ఆఫ్ ఒమేగా -λ ఏముంది ఇక్కడ, ఇట్స్ ఇది ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇది ఇలా క్లోజ్ చేయొచ్చు. ఇంకేం మిగిలిపోయింది, d లాంబ్డా మిగిలిపోయింది. ఆల్రైట్ గైస్, మీరు ఇప్పుడు యూ హ్యావ్ టు పే అటెన్షన్. ఇది వెరీ మచ్ ఇలా లేదా, ఇది టైం డొమైన్ కాబట్టి t మైనస్ టౌ ఉంది. టైం డొమైన్ నుంచి రాసుకున్న కన్వల్యూషన్ కాబట్టి t మైనస్ టౌ. ఇక్కడ టౌ ప్లేస్లో లాంబ్డా వేసుకున్నాము, t ప్లేస్లో ఒమేగా వచ్చింది, అండ్ లాంబ్డా విత్ రెస్పెక్ట్ టు లాంబ్డా. టౌ వీ హ్యావ్ దట్ టౌ విత్ రెస్పెక్ట్ టు టౌ. t ఎందుకని అంటే లైక్ టైం డొమైన్, మరి టైం డొమైన్ కాకుండా రివర్స్ అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ కదా. వీ హ్యావ్ లాంబ్డా, వీ హ్యావ్ ఒమేగా ఇన్ ప్లేస్ ఆఫ్ t బికాజ్ ఇది టైం డొమైన్, ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ కాబట్టి. అండ్ t టౌ d లాంబ్డా, ఇది ఏమవుతుంది 1/2π యాజ్ ఇట్ ఈజ్. ఇదేంటి కన్వల్యూషన్ బిట్వీన్ x1 ఆఫ్ ఒమేగా కన్వల్యూషన్ x2 ఆఫ్ ఒమేగా కదా, రైట్. సో హియర్ we started with the Fourier transform of multiplication in time domain. ఫ్యాక్టర్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఇన్ టైమ్ డొమైన్, దానికి కదా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టాము. వి స్టార్టెడ్ విత్ మల్టిప్లికేషన్ ఇన్ టైమ్ డొమైన్, వి ఎండెడ్ అప్ విత్ కన్వల్యూషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. సో ఈ రెండు డెరివేషన్స్ చేసి చూపించాలి కన్వల్యూషన్ ఇన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నప్పుడు.